సో అలాగే సార్ మీరు ఇనీషియల్గా ఇక్కడికి రావాలనే ఉద్దేశంతో మ్యూజిక్ స్టార్ట్ చేయలేదు అని అన్నారు. రాజుగారికి ఆఫర్ వచ్చింది, ఆ తర్వాతే మీరు అలా వచ్చారు అని అన్నారు. తర్వాత ఈ ఇండివిజువల్గా స్టార్ట్ చేశారు మీ ఇద్దరు. సో ఆ ధైర్యం మీకు ఎలా వచ్చింది? అంటే దాంట్లో అలా వచ్చేసింది అంతే. అంటే ఒక కాన్ఫిడెన్స్, మనం చేయగలం అంటే. పెద్ద పెద్ద సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు పెద్దరాయుడు అంటే ఎంత పెద్ద సబ్జెక్ట్ అది. ఆ తర్వాత హలో బ్రదర్, దిస్ ఆల్ బిగ్ హీరోస్, టాప్ హీరో చిరంజీవి గారితో యముడుకు మొగుడు, రవిరాజా పెనిశెట్టి గారు కూడా, ఆయన కూడా బిగినింగ్ టైంలో మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు ఆయన. అంటే అటువంటి సినిమాలు చేయాలంటే ఎంత సత్తా ఉండాలి, బట్ అది మేము ఇండస్ట్రీలో తెచ్చుకున్నాం. అది ఆ నమ్మకాన్ని తెచ్చుకున్నాం. రాజ్కోటి బాగా చేస్తారు డెఫినెట్గా. అంటే ఇళయరాజా గారు ఉండేవారు అప్పట్లో. ఇప్పుడు వీళ్ళు వస్తారు, కుర్రోళ్ళు బాగా చేస్తున్నారు, రాజ్కోటికి ఇద్దాం అని ఒక ధైర్యం వాళ్ళకి తెప్పించాం, మేము తెప్పించాం మా మ్యూజిక్ ద్వారా. మేము మరణ శాసనం అని ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అది మరణ శాసనం సినిమా, కృష్ణరాజు గారు హీరో, అది పద్మాలయ బ్యానర్, కృష్ణ గారి సూపర్ స్టార్ కృష్ణ గారి బ్యానర్ పద్మాలయ స్టూడియోస్. దాంట్లో ఆ సినిమా కృష్ణరాజు హీరోగా మరణ శాసనం అనే సినిమా, అది కెప్టెన్ అని హిందీ మలయాళం సినిమా రీమేక్ అన్నమాట. ఆ సినిమాకి మేము ఒక కొత్త స్టైల్ ఆఫ్ మ్యూజిక్ చేసాం ఎలక్ట్రానిక్ తోటి. అప్పుడు రెహమాన్ మాదర్ ఉండేవాడు, రెహమాన్ గారు. ఒక కొత్త ఇది సింగపూర్ని తెప్పించాం, నేను రెహమాన్ ఇద్దరు తెప్పించాం. అది S50 రోలాండ్ శాంపులర్ అని. అసలు మైండ్ బ్లోయింగ్ టోన్స్ దాంట్లో, మైండ్ బ్లోయింగ్. ఇంతవరకు మళ్ళీ రాలే అటువంటి టోన్స్. దాన్ని మొత్తం పిండి పిప్పి చేసేసాం సినిమాలో. ఆ టోన్స్ అని వేసి కొట్టేసరికి వినేవాళ్ళకి దెమ్మలు తిరిగిపోయినాయి అందరికి. అక్కడి నుండి మార్కెట్ పెట్టాము. అప్పుడు చిరంజీవి గారు యముడుకు మొగుడు, ఆ తర్వాత బాలకృష్ణ గారి బాలగోపాలుడు, ఇలా వరుస పెట్టి ఒక పెద్ద హీరో సినిమాలు రావడానికి కారణం ఏదో ప్రూవ్ చేసుకోవాలి కదా. ప్రూవ్ చెప్తే ఎవడొస్తాను మన దగ్గరికి, వీళ్ళ విషయం ఉంది అని అప్పుడు వచ్చారు. అక్కడి నుండి మేము రోజు ఇంకా ప్రాక్టీసే, సాధనే. అంటే ప్రాక్టీస్ ఇన్ సెన్స్ ఎన్ని రకాల మ్యూజిక్ చేస్తూనే ఉండేవాడు, కంపోజ్ చేస్తుంటే వచ్చేసేది దారుల కింద. అది కూడా అదొక, దాన్ని ఏమనాలి, ఆ ఎరా. నేను రాజు 10 years, నేను 16 years, నేను 18 years. నేను ఇప్పుడు అరుంధతి వరకు నా ఎరా జరిగింది. ఏ సినిమా చూస్తే నేనే. అంతకుముందు నేను రాజ్కోటి బ్యానర్, లేకపోతే కోటి ఇలాగ ఉండేది. చాలామంది బిజినెస్ ఉండేవాళ్ళు, ఉన్నా కూడా మా ఇది ఎవరు ఉండేది కదా, ఈ సౌండింగ్ కానీ ఈ గ్రిప్ ఆఫ్ మ్యూజిక్. మాకేంటి సాంగులో బీజిఎం, తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్, రికార్డింగ్ అన్నిట్లోనే దిట్టలం మేము. అందులో చెప్తున్నాను, గర్వంగా చెప్పుకోగలను. బై ఎక్స్పీరియన్స్ నేను సంపాదించుకున్నది, ఎవరు నేర్పించి కాదు, బై ఎక్స్పీరియన్స్. సినిమాకి బ్యాక్గ్రౌండ్ ఎంతో ముఖ్యం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఆర్టిస్టులు గొప్పగా యాక్ట్ చేస్తారు. ఎంత గొప్పగా యాక్ట్ చేసినా ఆ వెనకాల మ్యూజిక్ ఇస్తేనే కామన్ ఆడియన్గా అర్థం అవుతుంది. అది ఏంటి, ఆ పెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వస్తుంది, ఒక ఎమోషన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వస్తుంది, యాక్షన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వస్తుంది, ఒక హీరో ఇంట్రడక్షన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే నథింగ్, జీరో. అది ఎవరు చేసినా మ్యూజిక్ చేసినా, నేను ఒకటి చేశాను కాదు, ఎనీ మ్యూజిక్ ఒక సినిమాకి అంత హెల్ప్ అవుతుంది. పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక స్వరూపాన్ని ఇస్తుంది. ఇప్పుడు స్టోరీకి స్క్రీన్ ప్లే ఎలాగో, టోటల్ సినిమాకి సంగీతం అనేది ఒక ఫుల్ షేప్ని ఇస్తుంది మ్యూజిక్. అంత గొప్ప, అంత పెద్ద స్టేజ్లో మేము ఉన్నాం. యాజ్ అ కంపోజర్గా ఉండడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. అది ఎన్నో నేర్చుకున్నాం అమ్మా. నేర్చుకుని చేసినాయన్నీ మాకు వెంటనే వచ్చేయలేదు, సాధన చేసాం. ఇప్పుడు ఒక్కొక్క సినిమాలో ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ చేస్తాం, ఇది ఎక్కడో మిస్ అయింది, ఈ కలర్ కాదు, కొంచెం దీనిగా ఇంప్రూవ్ అలా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాం అనమాట. నెక్స్ట్ మూవీకి అంతేగా ఎక్స్పీరియన్స్ అది. ఇప్పుడు ఒక మ్యూజిక్ ఇలా ఇచ్చింది, ఈ కలర్ కాదు, ఇంకా బాగా వచ్చి ఉండొచ్చే, దెన్ మిస్ అయింది. సెకండ్ పిక్చర్లో అది కవర్ అయ్యేది మాకు. నెక్స్ట్ చేస్తున్నాం, మళ్ళీ 4th టైం ఇలాగ మాకు మేమే నేర్చుకుంటూ ఇలా. ఎలక్ట్రానిక్స్ అండ్ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడింది ఎవరు లేదు ఇంతవరకు, ఇండస్ట్రీలో ఎవరూ చేయలేదు ఆ పని. రాజ్కోటి స్టార్టెడ్ దట్. ఎలక్ట్రానిక్స్ విత్ ఆర్కెస్ట్రా, వైలిన్స్ ఉంటుంది, కోరస్ ఉంటుంది, రిథమ్ సెక్షన్ ఒక వాళ్ళు 15-20 మంది ఉంటారు. వాళ్ళు ఇలా 64 మంది ఆర్కెస్ట్రా అమ్మా టోటల్గా. దాంతో ఎలక్ట్రానిక్స్ ఉండేది. ఎలక్ట్రానిక్స్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడేవాళ్ళం.
బట్ మొత్తం ఎలక్ట్రానిక్లో చేసేవచ్చు, పాట హిట్ చేసేవచ్చు, కానీ వాళ్ళకంతా పనులు పోతాయి. అవును. అది కూడా మా చేతిలో ఉంది, మేమే చేయగలం, ఎవ్వరు చేయలేరు. వితౌట్ ఆర్కెస్ట్రా ఒక కీబోర్డ్ పెట్టి కూడా చేసేవచ్చు సూపర్ హిట్ చేసి సాంగ్స్ని. అది కాదుగా మనకి అందరూ బతకాలిగా, అందరూ. అది మేము అక్కడ దాన్ని ఎక్కువ చూపించకుండా, అది ప్రొడ్యూసర్స్ తెలియదు, డైరెక్టర్స్ ఎవరికి తెలియదు, అది మా ప్రొఫెషన్ మాకు సంబంధించింది. అటువంటిది ఎలక్ట్రానికే కాకుండా ఆర్కెస్ట్రా అంతా వేసి వాళ్ళు కూడా ఒకలాగా పోషణ అంతే. ఓకే సార్. కొన్ని పాటలకి ఆర్కెస్ట్రా కావాలి, కొన్ని పాటలకి ఓన్లీ ఎలక్ట్రానిక్ చాలు. ఇప్పుడు మరణ శాసనం సినిమా చెప్పాను కదా, ఓన్లీ ఎలక్ట్రానిక్ తోటి ఫుల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసాం. అది ఎక్కడికో అసలు దెమ్మలు తిరిగిపోయింది అసలు సౌత్లోనే. అంత కొత్త సౌండ్ వచ్చింది దాంట్లో, కొత్త ఎలక్ట్రానిక్ టోన్ రాగానే అది వాడడం కూడా తెలియాలిగా. అది మాకు ముందు నుండి ఎలక్ట్రానిక్లో ఉన్నట్టు గ్రిప్ ఈ స్థాయికి తీసుకుని వచ్చాను. ఓకే. సో అలాగే ఆస్ట్రేలియాలో మీకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. సో అదెలా అనిపించింది? అది చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఆస్ట్రేలియాలో అక్కడ వాళ్ళు గవర్నమెంట్ అంటే మన యొక్క ఇది ఎక్కడ తగ్గలేదు. నేను అనుకుంటాను అప్పుడు, ఇది ఎవరు పట్టించుకోవట్లేదా మనల్ని, ఏది అసలు ఏంట్రా ఏమో సినిమా మ్యూజిక్ అని అనుకుంటాను, కానీ మనల్ని ఫాలో అవుతున్నారు చాలు. అది హ్యాపీ అనిపించింది. ఆస్ట్రేలియాలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు నాకు ఇవ్వటం, మొత్తం అక్కడ అటానరీ వాళ్ళంతా సమ్ బిగ్ పీపుల్ అఫీషియల్స్ వాళ్ళ ద్వారా ఇచ్చారు నాకు అవార్డు. చాలా హ్యాపీ అనిపించింది.